الله. باب قول النبي صلى الله عليه وسلم الدين النصيحة لله ولرسوله ولأئمة المسلمين وعامتهم. حدثنا مسدد قال حدثنا يحيى عن اسماعيل قال حدثني قيس بن ابي حازم عن جرير بن عبد الله البجالي قال بايعت رسول الله صلى الله عليه وسلم على إقام الصلاة وإيتاء الزكاة والنصح لكل مسلم. أيضا كما قال صلى الله وسلم يوم مات المغيرة بن شعبة قام فحمد الله واثنى عليه وقال عليكم باتقاء الله وحده لا شريك له والوقار والسكينة حتى يأتيكم أميرا فإنما يأتيكم الآن. ثم قال استفتحوا لأميركم فإنه كان يحب العفو. ثم قال أما بعد فإني آتيت النبي صلى الله عليه وسلم قلت أبايعك على الإسلام فشرط علي والنصح لكل مسلم فبايعت ولا هذا ورب هذا المسجد إني لناصح لكم ثم نزله. హదీస్ నంబర్ 58, 57, 58 కితాబుల్ ఈమాన్ నుంచి హదీస్ నంబర్ 57, 58. ఎందుకంటే కితాబుల్ ఈమాన్ లోని ఈ చాప్టర్ ఈ హదీస్తో క్లోజ్ అయిపోతుంది. రేపటి నుంచి ఇన్షాల్లా కితాబుల్ ఇల్మ్ మొదలవుతుంది. సోదరులారా, ఈ చివరి రెండు హదీసులు ఒకే విధంగా ఉన్నాయి, అందుకని రెండు ఒకేసారి చదవండి. జరీర్ ఇబ్న్ అబ్దుల్లా వారు అంటున్నారు, సహాబీ పేరండి జరీర్ బిన్ అబ్దుల్లా, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పోయి ఒక మారు ఇస్లాం స్వీకరించడానికి మీ ముందుకు వచ్చాను అని చెప్పాను. హదీస్ వివరణ ఏంటంటే, ఇస్లాం స్వీకరించడానికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందుకు పోయి నేను ఇస్లాం స్వీకరించదలుచుకున్నా అని చెప్పారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నువ్వు ఇస్లాం స్వీకరించాలంటే ఒక షరతు పైన ఇస్లాం స్వీకరించాలి. షరత ఏమిటా షరతు అన్నారు జరీర్ ఇబ్న్ అబ్దుల్లా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, బాయఅతు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అలా ఇఖామిస్ సలాహ్ వ ఇతాఇజ్ జకాత్ వన్ నస్ర్ లికుల్లి ముస్లిం. నువ్వు ఇస్లాం స్వీకరించాల్సింది ఎందుకంటే వెంటనే ఇస్లాం స్వీకరించాక నువ్వు నమాజ్ చదవాలి. రెండవది జకాత్ చెల్లించాలి ఖచ్చితంగా. మూడవది నీ పైన ఉన్న షరతు. ఇది అందరికీ చెప్పాల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రత్యేకంగా ఈ సహాబీకి చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వన్ నస్ర్ లికుల్లి ముస్లిం, ప్రతి ముస్లిం పట్ల నువ్వు ప్రతి ముస్లింకి నువ్వు మేలు చేసేవాడు ఉండాలి, లేదా ప్రతి ముస్లిం యొక్క మేలును కాంక్షించేవాడై ఉండాలి. నువ్వు ఈ షరతు పైన నువ్వు కలమ చదవాలి. రైట్, ఓకే సరే ప్రవక్త, మీరు ఎలా చెప్పారో అలాగే నేను ఇస్లాం స్వీకరిస్తాను. అయితే ఇస్లాం స్వీకరించిన తర్వాత అల్హమ్దులిల్లా అంచెలంచెలుగా ఆయన స్థానం పెరిగి ఎక్కడికంటే ఏకంగా కుఫా, ఇరాక్ దేశంలోని కుఫా అనేటువంటి ప్రాంతానికి గవర్నర్గా ఉన్నటువంటి హజరతే ముగీరా ఇబ్న్ శుబా ఒక సహాబీ పేరు ముగీరా బిన్ శుబా. ఆయన చనిపోయారు గవర్నర్గా, ఒక దేశానికి అధిపతిగా ఆయన గవర్నర్గా చనిపోయారు. ఆయన చనిపోయే ముందు తన తర్వాత నాయబ్ అంటే వైస్ ప్రెసిడెంట్ తర్వాత వచ్చేటువంటి వైస్ ప్రెసిడెంట్ అని నాయబ్ అంటారు. గవర్నర్ తర్వాత ద్వితీయ స్థానం గల వ్యక్తిగా ఈయన చరిత్రకెక్కారు. సాక్షాత్తు హజరతే ముగీరా ఇబ్న్ శుబాని ఆయన ఎన్నుకున్నారు. నా తర్వాత నేను నిన్ను ఎన్నుకుంటున్నా.
జరీర్ ఇబ్న్ అబ్దుల్లా అంటున్నారు, జరీర్ ఇబ్న్ అబ్దుల్లా గురించి జియాద్ ఇబ్న్ ఇలాకా అనేటువంటి ఒక సహాబీ ఆయన అంటున్నారు, ఎప్పుడైతే ప్రస్తుత గవర్నర్ గారు చనిపోయారో ఆ రోజున జరీర్ ఇబ్న్ అబ్దుల్లా అనేటువంటి ఇతను, ఈ నాయబ్, ఆయన ఖుత్బా ఇవ్వడానికి నిలబడ్డారు. ఖుత్బా అంటే కేవలం జుమ్మా సందర్భంగానే కాదు, దేశాలను ఏలేటువంటి వాళ్ళు, అమీర్లు, రాజ్యాధిపతులు అల్హమ్దుల్లా సందర్భాన్ని బట్టి వాళ్ళు ఖుత్బా ఇస్తారు, వాళ్ళకి పర్మిషన్ ఉంది. ఫస్ట్ పాయింట్. తర్వాత ఆయన జరీర్ ఇబ్న్ అబ్దుల్లా లేచి నిలబడి ఖామ ఫహమిదల్లా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గొప్పతనాన్ని కీర్తించారు. ముందు ఎవరిని ప్రశంసించాలి? అల్లాహ్ని ప్రశంసించారు. ఫహమిదల్లాహ్ వసనా అలైహి వఖాల అలైకుం బిత్తఖవాఇల్లాహ్. ఓ జనులారా, ఎంతమంది అయితే వింటున్నారో వారందరికీ అల్లాహ్ యొక్క భయం గురించి తెలియపరిచారు. మీరంతా ఒకే దైవమైన అల్లాహ్కి భయపడండి. బిత్తఖవాఇల్లాహి వహదహు లా షరీక లహు, ఎందుకంటే ఆయనకు సహవర్తులుగా ఎవరు లేరు. ఆయన ఒంటరివాడు, ఆయనకు ఎవరు సమానం లేరు. ఆయనకు మీరు భయపడండి అని చెప్పేసి అన్నారు. తర్వాత ఏమన్నారు? చూడండి, అమీర్ గారు చనిపోయారు, గవర్నర్ గారు చనిపోయారు, ముగీరా ఇబ్న్ శుబా చనిపోయారు. కాబట్టి మరొక అమీర్ వచ్చే వరకు, మరొక వ్యక్తిని నాయకుడుగా ఎన్నుకునే వరకు, మరొక వ్యక్తిని ప్రజాధిపతిగా ఎన్నుకునే వరకు, మరొక వ్యక్తిని రాజ్యాధికారిగా ఎన్నుకునే వరకు మీరు సహనం పాటించాలా. ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటి వరకు అంటే కొత్త అమీర్ వచ్చే వరకు మీరు సహనంతో ఉండాలి. మరియు అమీర్ త్వరలో వచ్చేస్తున్నారు, రాబోతున్నారు, కొత్త అమీర్ మీకు రాబోతున్నారు. తర్వాత అన్నారు ఆ తర్వాత ఏమన్నారు? ఏ అమీర్ అయితే చనిపోయారో ఆయన గురించి అల్లాహ్తో దువా చేయండి. చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన గురించి అల్లాహ్తో దువా చేయండి. ఏముంది దువా చేయాలి? ఫఇన్నహు కాన యుహిబ్బుల్ అఫ్వా. ఆయన నిజ జీవితంలో జీవించి ఉన్నప్పుడు మన అమీర్ గారు ఎలా జీవించారు? అందరినీ మన్నించేవారు, అందరినీ తప్పు చేసిన వ్యక్తిని నిలబెట్టేవారు కాదు, ఆయన మన్నించేసేవారు. అంటే వ్యక్తిగతంగా అండి, మామూలుగా చట్టం రీత్యా తప్పు చేస్తే శిక్ష వహించాల్సిందే. అయితే ఎవరైనా అమీర్ గారికి ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయన వ్యక్తిగతంగా మన్నించేసేవారు. ఆయన మన్నించే లక్షణం కలవారు మన అమీర్ గారు. కాబట్టి మీరు కూడా ఆయనకు అల్లాహ్ మన్నించవల్లా అని చెప్పేసి మీరంతా అల్లాహ్ని దువా చేయండి. అమ్మాబాద్ ఆ తర్వాత అల్ ఇస్లాం. ఆ తర్వాత ఫైన్ని ఆతైతున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, మీకు ఒక విషయాన్ని తెలియపరచనా? ఏ రోజైతే నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందుకు వచ్చానో మొదటి రోజున వచ్చి, ఓ ప్రవక్త నేను కలమా చదువుతాను అని అనగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చదివేం చెప్పలా. మరి ఏం చెప్పారు? ఉబాయుక అలల్ ఇస్లామి ఫషరత అలయ్య, నా పైన ఒక షరతు పెట్టారు. వన్నుస్లి కుల్లి ముస్లిం. షరత్ ఏంటి? వన్నుస్లి కుల్లి ముస్లిం, ప్రతి విశ్వాసి పట్ల, ప్రతి విశ్వాసి యొక్క మేలుని కాంక్షవాడై ఉండాలి నువ్వు. అది నీకు షరతు అన్నారు. ఆ షరతు ప్రకారంగా నేను ఇస్లాం స్వీకరించా. తర్వాత అంటున్నారు ఫబాయతుహు అలా హాజా, ఆ షరతు ప్రకారంగా నేను ఇస్లాం స్వీకరించా. తర్వాత వరబ్బ హాదల్ మస్జిద్, ఈ మస్జిద్ కి ఎవరైతే అధిపతియో, మస్జిద్ యొక్క అధిపతి ఎవరు? మస్జిద్ ఎవరి పేరు మీద ఉంటుంది? అల్లాహ్ గృహం. మస్జిద్ అల్లాహ్ గృహం. ఆయన ఏ మస్జిద్ లో నిలబడి ఉన్నారో ఆ మస్జిద్ యొక్క పేరు తీసుకొని ఏమన్నారు?
రబ్బ హాదల్ మస్జిద్, ఈ మస్జిద్ కి ఎవరైతే అధిపతి ఉన్నారో అల్లాహ్, ఆయన పేరున ఆయన సాక్షిగా నేను ఏ విధంగా అందరి మేలు అంటే విశ్వాసుల మేలు కాంక్షించే వాడిగా షరతు పెట్టారో ఆ షరతు ప్రకారంగా నేను జీవించాను. ఈ రోజు మీకు చెప్తున్నా, లనాసిహులకుం, నేను మీ అందరి యొక్క మేలుని కాంక్షించే వాడిగా మీ ముందు చెబుతున్నా. సుమ్మస్తగ్ఫర వనజల, తర్వాత ఆయన ఎవరైతే అమీర్గాలు ఉన్నారో చనిపోయారు, హజరత్ ముగీరా ఇబ్న్ షుబా, వారి కోసం ఆయన అల్లాహ్తో మన్నించమని చెప్పేసి దుఆ చేసిన తర్వాత నన్ను కూడా మన్నించు అని చెప్పేసి ఆయన మెంబర్ నుంచి కిందకి దిగారు. సుమ్మస్తగ్ఫర వనజల. అయితే ఈ హదీస్ ని కితాబుల్ ఈమాన్ లో చిట్ట చివరి హదీస్ గా ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు తీసుకొచ్చి ఆయన తన సిద్ధాంతాన్ని నొక్కి చెబుతున్నారు. అదేమిటంటే ఓ సహీ బుఖారీ చదివేవాడా, ఓ సహీ బుఖారీ గ్రంథాన్ని వినేవాడా, మొత్తం కితాబుల్ వహీ నుంచి కితాబుల్ ఈమాన్ వరకు మొత్తం 57 హదీసులు మీరు చదివారు కదా. నేను కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసులని పోగు చేసి మీ ముందు కితాబుల్ ఈమాన్ అనేటువంటి చాప్టర్ ద్వారా మీ ముందు పెట్టాను. నేను కూడా మీ మేలుని కోరుతున్నా. ఎవరంటున్నారు? ఇమాం బుఖారీ రహమతుల్లాహి జజాకల్లాహు ఖైర్. ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి అంటున్నారు, నేను కూడా మీ అందరి యొక్క మేలుని కాంక్షించేవాడిగా నేను మీ ముందు ఇన్ని హదీసులు పెట్టా. కితాబుల్ ఈమాన్ గురించి మీకు తెలియజేసిన విశ్వాసం ఎలాంటిది, ఎన్ని రకాలుగా మొత్తం 57 హదీసుల్లో సోదరులారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవన శైలి, ఆ తర్వాత సహాబాలకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన తీరు, విశ్వాసంలోని అనేక మలుపులు సుబ్హానల్లాహ్ హజరత్ ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి వారు తీసుకొచ్చి చిట్ట చివరి హదీస్ గా వారు తీసుకొచ్చి ఏమంటున్నారు, నేను మీ మేలుని కాంక్షించేవాడిగా నేను ఈ హదీసులన్నీ తీసుకుని వచ్చా. కాబట్టి మీరు వీటిపైన ఆచరణ చేయాలి. ఏం చేయాలి? ఆచరణ చేయనటువంటి జ్ఞానము, ఆ జ్ఞానముతో ఉపయోగం ఉండదు సోదరులారా. జ్ఞానం అంటే నేర్చుకున్న తర్వాత దానిపైన ఖచ్చితంగా ఆచరణ చేయాలి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆచరణకు ముందు జ్ఞానాన్ని నేర్చుకోమని చెప్పాడు. రహ్మాన్ అల్లమల్ ఖురాన్. రహ్మాన్ ఏం చేశాడు? ఖురాన్ నేర్పించాడు. అల్లమల్ ఖురాన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు దాసుడికి జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు. ఆ జ్ఞానం పైన ఆచరణ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి విశ్వాసి పైన ఉంది. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి వారి యొక్క ఏదైతే సిద్ధాంతం ఉందో, ఏ విధంగా విశ్వాసం యొక్క బలమైన విశ్వాసం గురించి ఆయన ఏదైతే బోధించారో దీనిపైన ఆచరణ చేసేటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. ఇన్షాఅల్లాహ్ రేపటి నుండి కితాబుల్ ఇల్మ్ మొదలవుతుంది. ఏదైతే కితాబుల్ ఈమాన్ లో ఏదైనా తప్పులు ఏమైనా ఉంటే అది నా తరఫున, మంచి విషయాలన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరఫున నేను కోరుకుంటున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఖురాన్ హదీస్ ప్రకారంగా జీవితాన్ని గడిపేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. సుబ్హానల్లాహి బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక.